తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. చిన్నమ్మకు చెక్ పెట్టే విధంగా తెర వెనుక పరిణామాలు జోరుగా సాగుతున్నాయి. చిన్నమ్మపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం. శశికళ అమ్మను మోసం చేశారని విమర్శించారు. శశికళ అమ్మను మోసం చేశారని, అలాంటి వాళ్లు పార్టీ నుంచి వెళ్లిపోవాల్సిందేనంటూ ఎదురుదాడి చేశారు పన్నీర్ సెల్వం. అమ్మ బతికుండగా శశికళను, దినకరన్ను పక్కన పెట్టారని గుర్తు చేశారు పన్నీర్ సెల్వం. జయలలిత మృతిపై దర్యాప్తు జరపాలని, మెడికల్ రిపోర్టును బయటపెట్టాలని డిమాండ్ చేశారు ఆయన. పవిత్ర శబరిమల ఆలయంలోకి 50 ఏళ్లలోపు మహిళలు ప్రవేశించారన్న వార్తలు దుమారం రేపుతున్నాయి. కొంతమంది యువతులు ఆలయంలో పూజలు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కొందరు భక్తులు ఈ ఫోటోపై ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించారు అధికారులు. వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కేరళ ప్రభుత్వం ఆలయ విజిలెన్స్ అధికారులను ఆదేశించింది. అమెరికాలో ఫేస్బుక్ లైవ్ మర్డర్ కేసులో నిందితుడి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. క్లీవ్లాండ్ సిటీ సహా ఒహాయో స్టేట్ మొత్తాన్ని గాలిస్తున్నారు పోలీసులు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి స్టీఫెన్ కోసం జల్లెడ పడుతున్నారు. స్టీఫెన్ ఆచూకీ తెలిపిన వారికి $50,000 రివార్డు కూడా ప్రకటించారు అధికారులు. హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టి తీరుతామని అంటున్నారు మంత్రి కేటీఆర్. ఫిల్మ్ నగర్ లోని గౌతమ్ నగర్ కమ్యూనిటీ హాల్ ను కేటీఆర్ ప్రారంభించారు. మాతా శిశు సంరక్షణ కోసమే కేసీఆర్ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు ఆయన. హైదరాబాద్ విశ్వనగరంగా చేసేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వివరించారు ఆయన. టీఆర్ఎస్ జనహిత సభలు కాంగ్రెస్ ను తిట్టే సభలుగా మారుతున్నాయని విమర్శించారు కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. 3 ఏళ్లలో చేసిందేమీ లేకపోవడంతోనే కాంగ్రెస్ ను తిట్టి పబ్బం గడుపుకుంటున్నారని అన్నారాయన. కేటీఆర్ ను ప్రమోట్ చేసేందుకే ఈ సభలను నిర్వహిస్తున్నారని చెప్పారాయన. బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. చంపేస్తామంటూ కొంతకాలంగా ఆయన్ను బెదిరిస్తున్నారు దుండగులు. ఈ మధ్య ఇలాంటి కాల్స్ ఎక్కువగా వస్తుండటంతో సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు కిషన్ రెడ్డి. దుండగులను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారాయన. కిషన్ రెడ్డి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాబోయే 2 ఏళ్లలో ప్రతి పల్లెను ఆనందంగా మారుస్తామన్నారు మంత్రి లోకేష్. పల్లె తల్లి లాంటిదని, పట్నం ప్రియురాలి లాంటిదని అన్నారాయన. పల్లెటూరులో సమస్యలను అర్థం చేసుకోకుండా ఎవరూ రాజకీయాల్లో పైకి రాలేరన్నారు. అందుకే పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నానని చెప్పారు లోకేష్. ఏపీలో లోకేష్ సూట్ కేసుకు మాత్రమే ప్రాధాన్యత లభిస్తోందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఒక్క లోకేష్ తప్ప ఎవరూ సంతృప్తిగా లేరని అన్నారాయన. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తో పాటు ఇతర టీడీపీ నేతలు లేవనెత్తిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారాయన. ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ బాధిత కిడ్నీ వ్యాధిగ్రస్తుల మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా హనుమంతునిపాడు మండలంలో 2 ఫ్లోరైడ్ బాధిత కిడ్నీ వ్యాధిగ్రస్తులు మృతి చెందారు. ఒకే రోజు 2 చనిపోవడంతో మండలంలో చికిత్స పొందుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో ఆందోళన నెలకొంది. పదవ తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షల్లో ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాస్తూ అడ్డంగా దొరికిపోయారు కొందరు విద్యార్థులు. అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరుగుతున్న 10వ తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షల్లో ఒకరి పరీక్షలు మరొకరు రాస్తున్నారు. ఈ విషయాన్ని తనిఖీలు నిర్వహిస్తుండగా స్క్వాడ్ గుర్తించారు. తనిఖీల్లో 15 మంది అడ్డంగా దొరికిపోయారు. కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ పట్టణంలో ఓపెన్ 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ యథేచ్ఛగా సాగుతోంది. ఓపెన్ 10వ తరగతి ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నాపత్రం బయటకొచ్చింది. పరీక్షా హాల్ బయట ఉన్న వ్యక్తులు తమకు కావలసిన వాళ్లకు పుస్తకాలను, చీటీలను అందజేస్తున్నారు. మరికొందరు పరీక్షా హాల్లోకి నేరుగా పుస్తకాలను తెచ్చుకుని ఎగ్జామ్స్ రాస్తున్నారు. హైదరాబాద్ శివారు ఉప్పల్లో దారుణం జరిగింది. భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. మృతురాలి భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఓ చెరువులో భారీ సంఖ్యలో అనుమానాస్పద స్థితిలో చేపలు మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారామతిపేటలో అంతమాసం చెరువులో అనుమానాస్పద స్థితిలో భారీగా చేపలు మృతి చెందడంతో మత్స్యకారులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సుమారు 6 నుంచి 10 లక్షల వరకు నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. చెరువులో విషప్రయోగం జరగడం వల్లే చేపలు చనిపోయాయని చెబుతున్నారు మత్స్యకారులు. చేపలు చనిపోవడంతో 40 కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
3 చెరువుల్లో చేపలు ఉండగా ఒక చెరువులో మాత్రమే చేపలు ఎలా చనిపోతాయని ప్రశ్నిస్తున్నారు మత్స్యకారులు. విష ప్రయోగం జరగడం వల్లే చేపలు చనిపోయాయని చెబుతున్నారు. కరీంనగర్ జిల్లాలో పసికందు కిడ్నాప్ జరిగింది. బొమ్మకల్లోని చల్మెడ ఆనందరావు ప్రైవేట్ ఆసుపత్రిలో అర్ధరాత్రి గుర్తు తెలియని మహిళ 5 రోజుల మగ శిశువును ఎత్తుకెళ్లింది. పొత్తిళ్లలో ఆడుకోవాల్సిన మగబిడ్డ కనిపించకపోవడంతో ఆ తల్లి గుండె పగిలేలా రోధిస్తోంది. రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది ఉల్లి. మార్కెట్లో రేటు రాకపోయినా టన్నుల కొద్దిగా వచ్చి పడిన ఉల్లితో మార్కెట్లు నిండిపోతున్నాయి. హైదరాబాద్లోని మలక్పేట్ మార్కెట్లో ఉల్లి స్టాక్ లెక్కను మించిపోతోంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాల నుంచి లారీల్లో వచ్చిన ఉల్లి నిల్వలు పేరుకుపోవడంతో రైతాంగంతో పాటు వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సూర్యాపేట్ మార్కెట్ కు వరి ధాన్యం పోటెత్తింది. కొనేవారు లేకపోవడంతో రైతాంగం తాము తెచ్చిన వరి ధాన్యాన్ని కుప్పలుగా పోసి ఎదురు చూస్తున్నారు. సూర్యాపేట చుట్టుపక్కల గ్రామాల రైతులు భారీ ఎత్తున వరి ధాన్యాన్ని తీసుకుని మార్కెట్ కు రావడం, కొనుగోళ్లు జరిపే వ్యాపారులు స్పందించకపోవడంతో వరి ధాన్యం ఎక్కడికక్కడ కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్లో సీసీ కెమెరాల వివాదం నెలకొంది. కెమెరాలను ఏర్పాటు చేసేందుకు డబ్బులు సమీకరించే పనిలో పడ్డారు పోలీసులు. ప్రైవేట్ బస్సుల యాజమాన్యాల డబ్బుల కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరాల ఏర్పాటుకు డబ్బులు ఇవ్వలేమని చెప్పారు ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు. దీంతో 9 మంది ప్రైవేట్ బస్ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు పోలీసులు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ప్రైవేట్ బస్ యాజమాన్యాలు ఆందోళనకు దిగాయి. దీంతో ప్రయాణికులు బస్టాండ్లో నానాలు జాట్లు పడుతున్నారు. ఇప్పటికే బస్టాండ్లోని దుకాణదారులను బెదిరించి బలవంతంగా పోలీసులు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.